ఒక పిసినారి పిల్లి. దానికొచ్చింది ఒక పెద్ద సమస్య. ఒకరోజు ఆహారం కోసం వెతుకుతూ పిల్లి ఒక గోడపైకి ఎక్కింది. జారిపడి కింద పడిపోయింది. కాళ్లకు గాయం అయింది. నడవలేని స్థితిలో అది ఒక చెట్టు కింద కూర్చుంది. అప్పుడే పైనుంచి చూస్తున్న ఓ పక్షికి ఇది కనిపించింది. ఇది ఎప్పుడూ చుట్టూ తిరుగుతూ వేటాడే పిల్లి. ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంది. ఏం జరిగింది అనుకుంటూ పక్షి దానివద్దకు వెళ్ళింది. పిల్లి నీరసంగా ఉంది. పక్షి కొంచెం భయంతో దగ్గరైంది. ఎంతైనా పిల్లే కదా, నన్ను వేటాడుతుందేమో అనుకుంది. కాని ఓటమిగా ఉన్న పిల్లిని చూసి అడిగింది. ఏమైంది నీకు? ఎందుకు ఇలా ఉన్నావు? పిల్లి దుఃఖంగా, నా కాలు గాయమైంది. నడవలేకపోతున్నా. ఆహారం కూడా తినలేదు. పక్షి మనసు కరిగింది. నీవు నన్ను వేటాడే జంతువు అయినా, నువ్వు కష్టంలో ఉన్నావు. నీకు నేను ఆహారం తెస్తాను అంది. పక్షి తిరిగి వచ్చి బ్రెడ్ ముక్క తీసుకొచ్చింది. పిల్లి ఆశ్చర్యంగా, ఆనందంతో ఇలా చెప్పింది. నన్ను క్షమించు. నేను నిన్ను వేటాడాలనుకున్నాను. కాని నీవు నన్ను ఆదుకుంటున్నావు. ఇకపై నేను నీకు కృతజ్ఞుడిగా ఉంటాను. పక్షి చిరునవ్వుతో, తప్పు నీది కాదు. అది నీవు పెరిగిన విధం. ఇప్పుడు మనం స్నేహితులం అంది. ఆ రోజు నుంచి పిల్లి, పక్షి మంచి స్నేహితులయ్యారు. ఈ కథకి మరో భాగం ఉంది.